నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మన దేశంలో 90% మంది ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉన్నారు. అందుకే మన దేశంలో డాక్టర్లు ఎక్కువ, హాస్పిటల్లో రోగాలు ఎక్కువ. ప్రతి ఒక్కరూ యోగాని ఒక నియమంలా, ఒక లక్ష్యంలా చేయడంతో మంచి ఆరోగ్యంతో పాటు ఆస్తులు కూడా మిగులుతాయి. ఇవాల్టి మన యోగ మంత్రలో పలాదత్ ఆసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో శోధిక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసేద్దాం. శోధిక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులు పైకి లేపి 2 చేతుల మునివేళ్లను కలిపి గాలిలో ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో 2 చేతుల అరచేతులను కలిపి కిందికి దించుతూ నమస్కార ముద్రను ఛాతీ దగ్గర ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను, తలను, నడుమును కుడివైపునకు తిప్పి జ్ఞానముద్రను ఇదే స్థితిలో వేసి ఎడమ చేతి జ్ఞానముద్రను కుడి మోకాలుకి ఆనించి కుడి చేతిని కుడివైపు గాలిలో ఉంచాలి. ఈ శోధిక్రియ ప్రాణాయామంతో శరీరం యొక్క చర్మకాంతిని పెంచి అందంగా తయారవ్వచ్చు. ఇలా ఈ ప్రాణాయామ స్థితిలో సాధారణ శ్వాసక్రియ కంటే శ్వాసను కొంచెం వేగంగా తీసుకొని వదులుతూ ఉండాలి. ఇలా ఈ క్రియలో నిమిషం పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే క్రియను ఇప్పుడు ఎడమ వైపునకు చేసుకోవాలి. ఈ శోధిక్రియ ప్రాణాయామము డిప్రెషన్, హైపర్ టెన్షన్, హై బీపీ ఉన్నవారు చేయడం వలన తమని తాము నియంత్రించుకొని మానసిక సమస్యలను అదుపులో ఉంచవచ్చు. ఇలా ఈ క్రియను ఎడమ వైపునకు కూడా 1 నిమిషం పాటు చేసుకోవాలి. ఆ తర్వాత సాధారణ స్థితిలో జ్ఞానముద్ర వేసి ఉంచాలి. ఆ తర్వాత ఇలా సాధారణ స్థితిలో జ్ఞానముద్ర వేసి ఆ తర్వాత 2 చేతులను చెరోవైపు గాలిలోనికి చాపి ఇదే స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను కొనసాగించాలి. ఈ ప్రాణాయామంతో మెంటల్ స్టెబిలిటీని పొందవచ్చు. ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను 30 సెకండ్లు చేసిన తర్వాత 2 చేతులను
సాధారణ స్థితిలో మోకాళ్ల మీద ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను పైకి లేపి కళ్ల మీద 2 చేతులను ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను కళ్ల మీద నుంచి తీసి కళ్ళు తెరిచి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ శోధక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ శోధక్రియ ప్రాణాయామం చేయడం వల్ల బాడీ అండ్ మైండ్ లో ఉన్న స్ట్రెస్ తొలగిపోయి రిలాక్స్ గా ఫీల్ అవుతాం. అలాగే బాడీ రీఛార్జ్ అయ్యి మరింత యాక్టివ్ గా తయారవుతాం. పలాదత్ ఆసనానికి ముందు ఆసనానికి తగ్గట్టుగా బాడీని ప్రిపేర్ చేసుకోవాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత పలాదత్ ఆసనం ఎలా చేయాలో చూసేద్దాం. పలాదత్ ఆసనం వార్మప్. ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసి రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత 2 చేతులను కలిపి వెనక్కి తిప్పి ఉంచి అదే స్థితిలో 2 చేతులను కిందికి దించి 2 చేతులను ముందుకు చాపే విధంగా ఉంచి ఆ తర్వాత అరచేతులను మణికట్టు వరకు పైకి లేపి ఉంచి చేతి వేళ్లను క్లోజ్ చేసి ఓపెన్ చేస్తూ ఈ విధంగా వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను కిందికి దించి చేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత అరచేతులను కిందికి తిప్పి ఉంచి ఇదే స్థితిలో చేతి వేళ్లను దూరంగా జరిపి దగ్గరికి తీసుకువస్తూ వార్మప్ చేసుకోవాలి. ఇలా ఈ క్రియను 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత అరచేతుల్ని తిప్పి వేళ్లను ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ మరొక 10 సెకండ్లు చేసుకోవాలి. ఆ తర్వాత పిడికిళ్లను బిగించి చేతి వేళ్లను ఓపెన్ చేస్తూ ఈ వార్మప్ ని మరొక 10 సెకండ్లు చేసుకోవాలి. ఆ తర్వాత మోచేతులను ఫోల్డ్ చేసి అరచేతులతో భుజాలను తాకి 2 చేతులను ముందుకు చాపుతూ ఈ వార్మప్ ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతుల అరచేతులను ముందుకు గాలిలోనికే కలిపి ఉంచి చేతి వేళ్లను దూరంగా ఉంచి మణికట్టు వరకు 2 చేతుల వేళ్లను దూరంగా జరుపుతూ ఆ తర్వాత కుడి చేతి అరచేతిని ఎడమ చేత్తో వేళ్లని కిందికి వంచి తరువాత ఇదే విధంగా ఎడమ చేతి వేళ్లను అరచేతిని పైకి ఉంచి కుడి చేత్తో ఎడమ అరచేతిని వెనక్కి వంచి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులు వెన్ను మీద ఎడమ చేతిని పైనుంచి ఫోల్డ్ చేసి మోచేతిని పైకి లేపి ఉంచి కుడి చేతిని కింది నుంచి ఫోల్డ్ చేసి వెన్ను మీద 2 అరచేతుల్ని పట్టుకుని ఉండాలి. ఆ తర్వాత ఇదే విధంగా రెండవ వైపు కూడా చేసుకోవాలి. ఇప్పుడు 2 చేతుల్ని విడదీసి జ్ఞానముద్ర వేసి ఈ వార్మప్ ని ముగించవచ్చు. పలాదత్ ఆసనం. పలాదత్ ఆసనం. ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. కళ్ళు తెరిచి నేల మీద కుడివైపు శరీరాన్ని వంచి కుడి చేతిని మోచేతి వరకు కుడివైపు నేల మీద ఆనించి ఎడమ కాలును గాలిలోనికి లేపి ఎడమ చేతిని నడుమ మీద ఉంచి కుడి కాలును ఫోల్డ్ చేసి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ స్థితిలోంచి క్యాట్ పోజ్లోనికి రావాలి. ఇప్పుడు మోకాళ్లను గాలిలో లేపి ఉంచి శరీరాన్ని తిరగబడిన వి ఆకారంలో ఉంచి ఇదే స్థితిలో ఎడమ చేతిని పైకి లేపి తలను నడుమ వరకు శరీరాన్ని ఎడమవైపునకు తిప్పి తలను కొంచెం కిందికి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ కాలును కుడి కాలు మీద నుంచి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఎడమ చేతిని కిందికి దించి నడుము మీద ఎడమ చేతిని ఉంచాలి. ఇప్పుడు ఎడమ చేతిని ముందు వైపు గాలిలోనికి చాపి ఆ తర్వాత ఎడమ చేతిని ఉదర భాగంలో ఎడమ చేతిని ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా ఎడమ చేతిని నేలకు ఆనించి పూర్వపు స్థితిలో అంటే క్యాట్ పోజ్లోనికి రావాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇదే క్రియను కుడివైపునకు చేసుకోవాలి. ఈ పలాదత్ ఆసనం చేయడం వలన భుజాలు
వెన్ను, మెడ, కాళ్లలో కండరాలు ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. దీనివలన ఆ భాగాలలో వచ్చే సమస్యలను, నొప్పులను నివారించి ఆరోగ్యకరమైన శరీరాన్ని పొందవచ్చు. ఇలా ఈ క్రియను కుడివైపునకు కూడా చేసుకున్న తరువాత క్యాట్ పోజ్లోనికి వచ్చి తలను పైకి లేపి కిందికి దించి మోకాళ్లను గాలిలోనికి లేపి శరీరాన్ని తిరగబడిన వి ఆకారంలో ఉంచాలి. ఈ ఆసనంతో శరీరంలో ఉండే అధిక కొవ్వును తొలగించి శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత ఇదే స్థితిలో 2 చేతుల మధ్యలో కుడి కాలును ఉంచి ఇదే స్థితిలో ఎడమ చేతిని గాలిలో పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా ఎడమ చేతిని కిందికి దించి నేలకు ఆనించి కుడి కాలు మోకాలును స్ట్రెయిట్ గా ఉంచి నుదుటిని కుడి మోకాలికి ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత తలను పైకి లేపి నడుమును తలను 2 చేతులను ఎడమ కాలు వైపు ఎడమ వైపునకు తీసుకువెళ్లి 2 చేతులు ఎడమ కాలుకు ఇరువైపులా ఉంచి ఎడమ కాలును హాఫ్ చైర్ పోజులో ఉంచి ఇందాక కుడివైపు చేసుకున్నట్టుగానే ఎడమ వైపునకు కూడా ఈ ఆసన క్రియను చేసుకోవాలి. ఈ ఆసనం చేయడం వలన థైరాయిడ్, కిడ్నీ, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆసన క్రియను ఎడమ కాలు వైపునకు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను 2 కాళ్ల పాదాల మీద ఉంచి తలను కిందికి వంచి ఇప్పుడు 2 చేతులను మెడ దగ్గర చేతివేళ్లను కలిపి ఉంచాలి. ఇప్పుడు ఇదే స్థితిలో 2 కాళ్లను ఇంకొంచెం దూరంగా జరిపి ఉంచాలి. ఇప్పుడు ఇదే స్థితిలో 2 మోచేతులను నేలకు ఆనించి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఈ ఆసనంతో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఇలా ఈ స్థితిలో మరొక 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను ముందు నేల మీద చాపి కలిపి లింగ ముద్ర వేసి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలను పైకి లేపి ముందుకు చూసే విధంగా ఉంచాలి. ఇప్పుడు తలను కిందికి వంచి నేలను చూసే విధంగా ఉంచి ఆ తర్వాత కుడి కాలును ఫోల్డ్ చేసి నడుమును కిందికి దించుతూ కుడి కాలును కుడి కాలు థైస్ కింద ఉంచి తలను పైకి లేపి ముందుకు చూసే విధంగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత 2 చేతులను గడ్డం కింద తలకు సపోర్టుగా ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత 2 చేతులతో 2 కాళ్ల పాదాలను పట్టుకుని గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచాలి. ఆ తరువాత తలను పైకి లేపి గాలిలో ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలు పాదాన్ని నేలకు ఆనించి తలను ఎడమ వైపునకు తిప్పి
నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను పైకి లేపి, నడుమును కూడా పైకి లేపి, కుడి కాలును స్ట్రెయిట్ గా ఉంచి, ఆ తర్వాత ఎడమ కాలుని ఫోల్డ్ చేసి, ఇందాక కుడి కాలు వైపు చేసిన ఆసన క్రియనే ఇప్పుడు ఎడమ కాలు వైపునకు కూడా చేసుకోవాలి. ఇలా ఎడమ కాలు వైపు కూడా ఈ ఆసన క్రియను చేసుకున్న తర్వాత ఈ క్రియను ఆపి 2 మోకాళ్ల మీద నుంచొని 2 చేతులను నడుమ మీద ఉంచి తలను సాధ్యమైనంతగా వెనక్కి వంచి 2 చేతులు ఛాతీ కింద భాగంలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి నమస్కార ముద్ర వేసి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత కళ్ళు తెరిచి వజ్రాసనంలోనికి వచ్చి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత జ్ఞానముద్ర వేసి కళ్ళు తెరిచి ఈ ప్లదత్ ఆసనాన్ని ముగించవచ్చు. ఈ పలాదత్ ఆసనం చేయడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. ఈ పలాదత్ ఆసనంలో పనిచేసిన ఆర్గన్స్ కి రివర్స్ ఆర్గన్స్ కోసం కౌంటర్ ఆసనం వేయాల్సి ఉంటుంది. మరి కౌంటర్ ఆసనం ఎలా వేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి తలతో సహా నడుమును కిందికి వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో 2 చేతులను వెనక ఉంచాలి. ఈ ఆసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిదే. అలాగే ఈ ఆసనమును వెన్ను, మెడ, మోకాళ్లకు సర్జరీలు అయినవారు, మైగ్రేన్ పెయిన్, హై బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు చేయకపోవడం మంచిదే. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో నుంచి తలను పైకి లేపి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత తలను నెమ్మదిగా ఎడమ వైపునకు తిప్పి ఎడమ చేతిని ముందుకు చాపి తలను తిప్పి కుడివైపు నేల మీద ఆనించి ఎడమ చేతిని ముందు నేల మీద అరచేతిని తిప్పి ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత ఎడమ చేతిని పూర్వపు స్థితిలో ఉంచి తలను ఎడమ వైపునకు తిప్పి కుడి చేతిని ముందుకు చాపి ఉంచాలి. ఆ తర్వాత కుడి చేతిని తిరిగి పూర్వపు స్థితిలోనికి ఉంచి తలను నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచాలి. ఆ తర్వాత ఎడమ కాలును అర్ధ సుఖాసనంలో ఉంచి కుడి కాలుని ఫోల్డ్ చేసి నిలబెట్టి కుడి పాదాన్ని ఎడమ కాలు పైనుంచి ఎడమవైపు నేల మీద ఉంచి ఇదే స్థితిలో శరీరాన్ని తలను కుడివైపునకు తిప్పి 2 చేతులను వెనక నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత కుడి కాలును అర్ధ సుఖాసనంలో నేలకు ఆనించి ఎడమ కాలుని ఫోల్డ్ చేసి నిలబెట్టి ఎడమ పాదాన్ని
కుడికాలు మోకాలు ముందు ఉంచి ఇందాక చేసిన ఆసన క్రియని ఇప్పుడు ఎడమ వైపునకు కూడా చేసుకోవాలి. ఇలా ఎడమ వైపునకు కూడా ఈ ఆసన క్రియను చేసుకున్న తరువాత ఎడమ కాలును ముందుకు చాపి నేలకు ఆనించి కుడికాలును ఫోల్డ్ చేసి నిలబెట్టి ఇదే స్థితిలో తలను కిందికి వంచి 2 చేతులతో ఎడమ కాలుని పట్టుకుని నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఎడమ చేతిని వెన్ను మీద ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత తలను పైకి లేపి కుడి కాలును ముందుకు చాపి ఎడమ కాలును ఫోల్డ్ చేసి నిలబెట్టి ఇందాక చేసిన ఆసన క్రియనే ఇప్పుడు కుడి కాలు వైపునకు చేసుకోవాలి. ఆ తర్వాత తలను పైకి లేపి కుడి కాలును ఫోల్డ్ చేసి నిలబెట్టి ఇదే స్థితిలో తలను వంచి 2 చేతులను ముందుకు చాపి ఒక చేయి మీద మరొక చేయిని ఉంచి తలను కిందికి వంచి ఉంచి ఎడమ అరచేతి పక్కన కుడి అరచేతిని ఎడమవైపు నేల మీద ఉంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత తలను పైకి లేపి 2 చేతులు పాదాల ముందు నేల మీద ఉంచి 2 మోకాళ్లను కిందికి దించి ఉంచాలి. ఆ తర్వాత సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి ఈ పలాదత్ ఆసనాన్ని ముగించవచ్చు. ఇలా కౌంటర్ ఆసనం వేయడంతో పలాదత్ ఆసనం యొక్క సంపూర్ణ యోగ క్రియ పూర్తయినట్టు భావించాలి. సో ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.